సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ దమ్మాయిగూడలో ఇట్మా ఎన్నికౌంటర్కి నిరసనగా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. కేంద్ర కమిటీ నాయకులను బట్టి ఇట్మాని పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినటువంటి ఘటన ఇవాళ పేపర్లో సమాచారం మొత్తం కూడా వచ్చింది. ఓటకపు ఎన్నికౌంటర్ అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికౌంటర్ అంటే పోలీసు వాళ్ళు నక్సలైట్లు ఎదురుకాల్పులు జరిపితే అందులో రెండు వైపులా గాయాలైతాయి లేదా రెండు వైపులా చనిపోవడానికి అవకాశం ఉంది. కానీ పోలీసు వాళ్ళు బలగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గాయపడలేదు, ఎక్కడ కూడా వాళ్ళకు దెబ్బలు తగిలినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి అలాంటప్పుడు ఎన్నికౌంటర్ ఎట్లా అవుతుంది ఇది? అందుకనే దీన్ని ఓటకపు ఎన్నికౌంటర్ అంటున్నాం. కేంద్ర కమిటీ నాయకుల్ని మావోయిస్టుల్ని మొత్తం కూడా ఏరువేతలో భాగంగా మాత్రమే ఇది ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. ప్రజల కోసం పనిచేసి భూమి కోసం భుక్తి కోసం పనిచేస్తున్నటువంటి నక్సలైట్లని కాల్చి చంపడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికీ విజయవాడలో 45 మంది మావోయిస్టుల్ని పట్టుకున్నారు. అదేవిధంగా కేంద్ర కమిటీ నాయకులైనటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిరుపతి గారిని కూడా దేవోజిని అరెస్ట్ చేసి ఇప్పటికీ చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కాల్చి చంపే అవకాశం ఉంది. తక్షణమే కోర్టులో అప్పగించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుంది. మార్చి 26 కల్లా మొత్తం కూడా లేకుండా చేస్తామని చెప్తా ఉన్నది. అందుకనే నక్సలైట్ ఉద్యమాన్ని అణచివేయడం ఎవరు తరం కాదు. అందులో భాగంగానే ఇవాళ ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే మోడీ అమిత్ షాలు ఆలోచించాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఓటకు ఎన్కౌంటర్లో చంపడం న్యాయం కాదనేది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళని మొత్తం కూడా తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే కోర్టులో అప్పగించి మిగతా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది.